ఆయన మహిమలో మనము ప్రొటెక్ట్ చేయబడుతున్న వారమాట. అగ్ని, అందుకనే చాలా మంది ప్రార్థన చేసినప్పుడు అంటాం కదా, నీ అగ్ని కంచెను మా చుట్టూ, మా గృహం చుట్టూ, మా బిడ్డల చుట్టూ నింపండి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన చుట్టూ ఆయన ఒక అగ్నిని కంచెగా వేశాడు, ప్రొటెక్షన్ గా వేశాడు, ప్రొటెక్షన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆల్రెడీ మనము అగ్నిలో ఉన్నప్పుడు మనం ఇహలోక సంబంధమైనటువంటి ఆ అగ్ని లాంటి శ్రమలు ఏమవుతాయంటే ఈ అగ్ని ముందు అవన్నీ కూడా అణిచివేయబడతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. మనం పోరాడేది వాటితో కాదు, మనం పోరాడేది ఏంటో అన్నాడు, ఇహలోక సంబంధమైనటువంటి రక్త మాంసంతో కాదు, కానీ అంధకార శక్తులతోనూ అపవాది సమూహములతోనూ దురాత్మ సమూహంతో అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పుడు మనమంట కృంగిపోకూడదంట, మనం భయపడిపోకూడదంట, మనం ఆశ్చర్యపడిపోకూడదంట. మనం ఏం చేయాలనంటే ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ఆత్మ పరిధిలో ఉన్నటువంటి అగ్నిని మనం పొందుకోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి యొక్క వ్యక్తిని మనం చూస్తా ఉన్నాము. ఎవరనంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వరాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండములు వేసినప్పుడు వారిని విడిపించినటువంటి అగ్ని. ఇప్పుడు మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి ముందుగా పొద దగ్గర మోషేతో మాట్లాడినటువంటి అగ్ని, అదే అగ్ని ఇప్పుడు మేడగదిలో ఉన్నారు ఆది అపోస్తులు. దేవునికి స్తోత్రం. అపోస్తులు మేడగదిలో ఉండి ఏం చేస్తారో తెలుసా, ఊరికే కూర్చుని వాళ్ళు ఆ కబుర్లు చెప్పుకోవట్లేదు, ఊరికే లేరాళ్ళు. వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తా ఉన్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు.